దేవునికి స్తోత్రం. ఈరోజు అమరనాథుడకు దేవదేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మహోన్నతమైన వాగ్దానం. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. కీర్తన గ్రంథం 63:1. ప్రియా అమరనాథుడకు దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన సుందరమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవుడు మనకిచ్చిన గొప్ప తరుణం ఇదే. మనకిచ్చిన గొప్ప సమయం ఇదే. ఆ దేవదేవుడు, ఆ మహిమాస్వరూపుడి, మహిమాన్వితుడు ఉదయకాలమునే ఆయన కలుసుకోవటానికి దేవుడు మనకిచ్చిన వాగ్దానం. రాజగు దావీదు అనుభవం ఇది. దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుదును. నీ బలమును నీ ప్రభావం చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నానంటున్నాడు. దేవుని ప్రసన్నతతో మహిమతోనూ దినమును ప్రారంభించిన ఆయన మహిమగల ప్రసన్నత దినమంతయు మీతో కూడా వచ్చును. నేను మేలుకొని నింటినా ఇంకనూ నీ యొద్దనే ఉందినట్టున్నాడు భక్తుడు. ఉదయకాలమును నుండియే ప్రభు ప్రసన్నత మీరు కలిగి ఉండండి. మేలుకున్నప్పుడు మీ మొదటి తలంపులు ప్రభువును గూర్చిందై ఉండనియండి. ప్రభువా, నీకు స్తోత్రమని చెప్పండి. ప్రియ రక్షకుని బంగారు ముఖమును సంతోషముగా తేరి చూడండి. అనేకులు దుఃఖముతో నిద్ర నుండి లేచుచున్నారు. ఈ దినము ఎటువంటి సమస్యలు ఎదుర్కోవలసి ఉంటుందో, ఎంతమంది అప్పు ఇచ్చిన వారు వెంటపడుదురో, ఎన్ని విషాదకరమైన సంఘటనలు జరుగునో అని భయంతో మేలుకొనుచున్నారు. దేవుని బిడ్డ, ఉదయకాలంలో మీరు ప్రభుతో ప్రారంభించిన దినమంతయు దేవుని సమాధానము మిమ్మల్ని ఆవరించునని జీవగల దేవుడి పేరట తెలియపరుస్తున్నాను. దేవుడు తన సంపూర్ణ ఆదరణను, సమాధానమును మనకు అనుగ్రహించగల గొప్ప దేవుడే. దినమును ముగిసినప్పుడు మీ హృదయమందు సంతోషముండును. నీ సన్నిధిని రాని ఎడల ఇక్కడి నుండి మమ్మల్ని తోడుకొని పోకమని మోషే ప్రార్థించినప్పుడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగు చేస్తుందని జవాబిచ్చిన అద్వితీయ సత్య స్వరూపుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రభు సన్నిధి దినమంతయు మీతో కూడా వచ్చుచున్నది గనుక తరచుగా ఆయనతో సంభాషించండి, ఆయనను స్తుతించండి. మీరు పనిచేయ స్థలముల్లో ఆయన మీ పక్కనే ఉన్నాడనియు, మీరు నడుచుండగా ఆయన మీతో నడుచున్నాడనియో భావించండి. అప్పుడు ఆయన మహిమ మిమ్మను ఆవరించను. మీ జయము అపజయము ఆ దినమున ప్రారంభించటం మీదనే ఆధారపడుచున్నది. ఉదయకాలంలో ప్రభువును స్తుతించిన కొనియాటకై మీరు ప్రతిరోజు పరిశుద్ధ గ్రంథమును చదవండి. చదివిన వాక్యమును ధ్యానించండి. దేవదేవుని నామానికి మహిమకరంగా సమయంను కేటాయించండి. మేలుకొన్న వెంటనే మీ నేత్రములను ప్రభువును చూసిన ఎడల మీకు మేలు కలుగును. మీరు జయమును పరిశుద్ధతను స్వతంత్రించుకున్నెదరు. అద్భుతములు చేయవాడు మీకు తోడైనాడు గనుక దినమంతా అద్భుతములను చూచెదరు. ఒకడు నన్ను ప్రేమించిన ఎడల నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వారిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసం చేతుమని మహిమాస్వరూపుడైన దేవదేవుడు తెలియపరుస్తున్నాడు. దేవాదేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను మనం పొందటానికి, దేవుని నామానికి మహిమార్థంగా, దేవుని నామానికి ఘనతగా మనం ముందుకు సాగుదాం. దేవా, నా దేవుడవు నీవే, నిన్ను వెతకుదునంటున్నాడు. మనం దేవుణ్ణి వెతుకుదాం. ప్రార్థన ద్వారా దేవుని నామానికి మహిమకరంగా ప్రార్థన ద్వారా ప్రభువును వెతుకుదాం, ప్రార్థిద్దాం. ప్రభు యొక్క కార్యాభివృద్ధిని మనం పొందుదాం. దేవుని ఆత్మచేత నడిపించబడదాం. దేవుని ఉన్నతమైన పనుల కొరకు పరిగెత్తుదాం. దేవుని యొక్క నామానికి మహిమార్థంగా మన జీవితాలు కొనసాగిద్దాం. ప్రభు కృపతో ముందుకు సాగుదాం. ప్రభు మీకు తోడైండును గాక. ప్రార్థన. మహాపరిషుద్ధుడును, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వాధికారమైన మా ప్రియ ఆది సంభూతుడా, ఈ ఉదయకాల సమయంలో మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ శుభవాగ్దాన్ని బట్టి మీకు శతకోటి స్తోత్రాలు, అనంతకోటి వందనాలు నాయనా. దేవా, వేకునే నిన్ను వెతకాలని ఆశతో ఎదురు చూస్తున్నాం. మమ్మల్ని నీ నామ మహిమ కొరకు జింపచేయండి, ఉజ్జింపచేయండి, ప్రకాశింపచేయండి. శోధనను కీడు మమ్మల్ని తప్పించండి. మాకందరికీ జయ విజయం దయచేయండి. మా ఎడల మీ కృపాక్షేమలను అనుగ్రహించమని
నీ కుమారుడు యేసు నామములో నిత్యము చేపెట్టి నడిపించమని అడుగుచున్నాను కన్న తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.